పార్వతీపురం మన్యం జిల్లా కొల్లికోటలో క్యాబేజీ పంట నష్టం వాటిల్లడంతో రాము అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. రైతు రామును కుటుంబ సభ్యులు పార్వతీపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే కోత దశలో నీట మునిగి నష్టపోయామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాలు వ్యవసాయం చేసాము. కాలీఫ్లవర్ చేతికొచ్చిన పంట పోయింది. ఇక ఆ బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగేశాడు మా ఆయన. ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసాము. ఇక చేతిన రూపాయలు లేదు, నిరుపేదలం మేము. దయచేసి మీరు ఏదైనా మాకు సహాయం చేయాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు. కౌలుకే చేస్తున్నాం. తులోక ఎకరా కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడు 3 ఎకరాల వ్యవసాయం కూడా నీటి పాలైపోయింది. వరద పార్వతీపురం మన్యం జిల్లా కొల్లికోటలో క్యాబేజీ పంట నష్టం వాటిల్లడంతో రాము అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. రైతు రామును కుటుంబ సభ్యులు పార్వతీపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే కోత దశలో నీట మునిగి నష్టపోయామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాలు వ్యవసాయం చేసాము. కాలీఫ్లవర్ చేతికొచ్చిన పంట పోయింది. ఇక ఆ బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగేశాడు మా ఆయన. ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసాము. ఇక చేతిన రూపాయలు లేదు, నిరుపేదలం మేము. దయచేసి మీరు ఏదైనా మాకు సహాయం చేయాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు. కౌలుకే చేస్తున్నాం. తులోక ఎకరా కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడు 3 ఎకరాల వ్యవసాయం కూడా నీటి పాలైపోయింది. వరద